ప్రభు మంచివాడు, ఆయన కృప నిరంతరములు ఉండును గాక అని చెబుదాం. ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మనం ఈ రాత్రి వినబోతున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యాలని ఎప్పుడు కూడా సిద్ధపరచకుండా, ధ్యానించకుండా, దేవుని ఎదుట పొందుకోకుండా వచ్చి ఎప్పుడు కూడా వాక్యము చెప్పే అలవాటు లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే ఏం వాక్యం చెప్పాలో ప్రార్థన అయిపోయిన తర్వాత రాలేదు, నాకు వాక్యమే రాలేదు, ఏం వాక్యం ఇవ్వాలి రాత్రి అని నాకు రాలేదు వాక్యం. మళ్ళీ బైబిల్ తిప్పుతా ఉన్నాను కొంతసేపు, మళ్ళీ వాక్యం రాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మళ్ళీ కొంతసేపు స్తోత్రం చెప్పాను, కొంతసేపు ప్రార్థన చేశాను, మళ్ళీ ఇదంతా కాదు, దేవుని సన్నిధికి వెళ్ళిపోదామని మళ్ళీ ఆఫీస్కి వచ్చి దేవుని సన్నిధిలో మళ్ళీ ప్రైజ్ చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కటి అద్భుతమైనటువంటి వాక్యాన్ని మాట్లాడమన్నాడు. హల్లెలూయా చెబుతారా? ఆ వాక్యాన్ని రాత్రి మనం మాట్లాడుకోబోతుంటున్నాము. ఏమిటి ఆ వాక్యము అంటే, మనుష్యులను దేవుడు ఎందుకొరకు కలుగచేశాడు. దాంట్లో చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క కారణాన్ని రాత్రి దేవుడు మాట్లాడమన్నాడు. ఆ కారణం ఏమిటి? మనుష్యులను దేవుడు ఎందుకొరకు చేశాడు అనే విషయంలో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఒక్క విషయాన్ని రాత్రి దేవుడు మాట్లాడమన్నాడు. ఎందుకో మరి అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ రాత్రి దేవుడు ఆ వాక్యాన్ని మాట్లాడమని నన్ను ప్రేరేపించాడు, నన్ను రాయించాడు. ఆ లేఖనాలను నాలో నింపి ఇక్కడ నిలబెట్టి ఉన్నాడు. మీరు ఆ మాటల్ని రోజు పొందుకోవడానికి కూడి వచ్చి ఉన్నారు. మీరు వర్షాన్ని చూడకుండా, క్లైమేట్ని చూడకుండా, నిద్రను వదిలిపెట్టి ఈ వెచ్చగా నిద్రపోకుండా, చాలామంది రోజంతా మీటింగ్లో ఉన్నారు, ప్రయాసపడ్డారు, రాత్రి నిద్రపోలే. వాళ్ళందరూ కూడా ఈ రాత్రి వచ్చి ఉన్నారని అంటే కేవలం అది మీ బలం కాదు, అది మీ యొక్క సొంత జ్ఞానం కాదు, దేవుని నడుపుదల మిమ్మల్ని నడిపించి ఉన్నదని నేను చెబుతున్నాను. కనుక ఈ మాటలు ఈ రాత్రి వినాలని దేవుడు మిమ్మల్ని పంపి ఉన్నాడు కనుక మీరు రాత్రి వచ్చి ఉన్నారు. రైట్, ఆ వాక్యం ఏమిటో మనం వేగంగా వెళదాం రండి. యేసయ్య ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 7వ వచన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరొక్కసారి చెప్తాను, యేసయ్య ప్రవచన గ్రంథము 43వ అధ్యాయము 7వ వచన భాగాన్ని చదువుకుందాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. నేనే వారిని కలగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. హల్లెలూయా చెబుతారా? మనుష్యులను ఎందుకొరకు దేవుడు పుట్టించాడు, మనుష్యులను దేవుడు ఎందుకొరకు తన పోలికలో, తన స్వరూపంలో, తన స్వభావంలో మనుష్యులను ఎందుకు పుట్టించాడు అంటే, వాళ్ళకు వాళ్ళు బ్రతకడానికి కాదు, వాళ్ళకు తోచినట్టు, వాళ్ళకి నచ్చినట్లు బ్రతికేయడానికి కాదు. గుర్తుపెట్టుకో, మనుష్యులందరినీ దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో, ఒక సంకల్పంతో ప్రతి మనుష్యులను దేవుడు కలగజేసి ఉన్నాడు. ఆడవారిగాను మగవారిగాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు ఊరక ఈ భూమిలో పుట్టలేదు, ఎవరు ఊరక ఈ లోకంలో రాలేదు. ప్రతి వారు దేవుని చేత సృజించబడిన వారుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అందరికీ ఒక్కొక్క పని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ పనిలో మొదటి పని ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటున్నాం. ఒకటే తీసుకొచ్చాను నేను కాబట్టి దాన్ని మాత్రమే మీ మధ్యలో పంచుకుంటాను. ఏమిటి ఆ పని అని అంటే, ఆయనను మహిమ పరచుట.
చెప్పండి గట్టిగా, ఆయనను మహిమ పరచుట. అందరూ చెప్పండి ఈ మాట. ఎవరాయన? నిన్ను సృష్టించిన ఆయన. ఎవరాయన? నిన్ను కలిగించిన ఆయన, నిన్ను పుట్టించిన ఆయన. స్త్రీగానో పురుషుడిగానో నిన్ను పుట్టించాడు. పుట్టించి ఒకవేళ కొంతమందికి 1 సంవత్సరం అయి ఉండవచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు అయి ఉండవచ్చు, కొంతమందికి 50 సంవత్సరాలు అయి ఉండవచ్చు. ఓ పుట్టించినవాడు, పోషిస్తున్నవాడు, నడిపిస్తున్నవాడు, కాపాడుతున్నవాడు ఎందుకొరకు నిన్ను పుట్టించాడు అనంటే ఆయనను మహిమపరచుటకు. హల్లెలూయా చెబుతారా? 43 ఏళ్ళు అదే మనం చదివాము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని. హల్లెలూయా. దేవుడు ఎందుకొరకు తన జనులను, తన ప్రజలను కలగజేశాడు, పుట్టిస్తున్నాడు అంటే తన నామ మహిమ కొరకు. చెప్పండి గట్టిగా అందరూ. హల్లెలూయా చెబుతారా? తన నామ మహిమ కొరకు పుట్టాం మనం. నీ మహిమ కొరకు కాదు. నీ కోసం నువ్వు పుట్టలేదు, ఇతరుల కోసం నువ్వు పుట్టలేదు. నువ్వు పుట్టింది ఆ దేవుని కొరకే. నిన్ను పుట్టించింది ఆ దేవుని కొరకే. ఆయన కొరకే మనల్ని పుట్టించుకున్నాడు. ఆయన కొరకే మనల్ని చెక్కుకున్నాడు. ఆయన కొరకే ఈ లోకంలో నీవు నేను జనిపింప చేయబడ్డాం. ఎందుకో తెలుసా? ఆయనకు మహిమ చెల్లించుటకు. అసలు మహిమ అంటే ఏంటి? మహిమ అంటే ఏంటి? వాట్ ఈస్ గ్లోరీ? ఇంగ్లీష్లో గ్లోరీ అన్నారు, తెలుగులో కీర్తి అనే పదం వాడబడింది. కీర్తి అనే పదం వాడబడింది. అయితే ఇంగ్లీష్లో గ్లోరీ అనే దాని యొక్క అర్థం ఏమిటో తెలుసా? గ్లోరీ అనే దానికి అర్థం ఏమిటో తెలుసా? ఒక్కొక్క మాట చాలా వివరణాత్మకంగా లేఖనాల్లో రాయబడింది. ప్రియమైన వారలారా, గ్లోరీ అనే మాటకి ఇంగ్లీష్లో చెప్పే అర్థాలు ఏమిటంటే ఇంపార్టెన్స్, హానర్, రెస్పెక్ట్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఇంపార్టెన్స్ అంటే ముఖ్యత్వం. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. ఎవరికి ముఖ్యత్వం నీ జీవితంలో? ధనమునకా, మనుషులకా, నీకేనా, దేవునికా? ఆలోచించండి. ఈ రాత్రి వచ్చిన ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు ఆలోచించండి. గ్లోరిఫై టు గాడ్. దేవుణ్ణి మహిమపరచటం కొరకే దేవుడు నిన్ను పుట్టించాడు. అయితే పుట్టించిన దేవుణ్ణి నువ్వు మహిమపరుస్తున్నావా? లేదంటే మనుషుల్ని మహిమపరుస్తున్నావా? లోకాన్ని మహిమపరుస్తున్నావా? గుర్తుపెట్టుకో, ఆయనను మహిమపరచుటకే ప్రతి మానవాళిని దేవుడు తన కొరకు కలగజేసుకున్నాడు. హల్లెలూయా, ఆమేన్ చెప్తారా గట్టిగా? మహిమ అంటే ఏంటంటే టు రెస్పెక్ట్, టు ఇంపార్టెంట్. హల్లెలూయా. టు హానర్, గౌరవించడం. మనుషులను గౌరవిస్తున్నాం కానీ దేవుణ్ణి గౌరవించట్లేదు. దేవుణ్ణి హానర్ చేయాలి, దేవుణ్ణి మహింపరచాలి. నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా, నీ మాటల ద్వారా, నీ నడతల ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ కుటుంబం ద్వారా దేవుడికి చెందాల్సిన మహిమను నీవు చెల్లించగలిగితే నీవు నిజముగా దేవుని చిత్తమును చేస్తున్నావు. ఆమేన్. చాలామంది ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఎన్నో చేస్తుంటాడు, కానీ దేవుడికి మాత్రం ఏం చెల్లించరో? మహిమను చెల్లించరో. గుర్తుపెట్టుకో, నువ్వు మహిమను చెల్లించలేదు అనంటే, నువ్వు మహిమను ఇవ్వలేదు అనంటే నిన్ను సృష్టించిన ఆ దేవుణ్ణి నువ్వు కేర్లెస్ చేస్తున్నావు, నెగ్లిజెన్స్ చేస్తున్నావు. గుర్తుపెట్టుకో, ఆయనకు ప్రాధాన్యత ఇవ్వలేదని. గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి వారి జీవితంలో ఏ విధమైన బ్లెస్సింగ్స్ను పొందుకోలేరు. గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ఎప్పుడు దేవునికి ఏం చెల్లించాలి? చెప్పండి, ఎప్పుడు దేవునికి ఏం చెల్లించాలి? మహిమను చెల్లించాలి. నేను చెప్పాను, మహిమ అనే పదానికి అర్థం మొదటి స్థానం, ముఖ్యత్వం, గౌరవం. హల్లెలూయా.
ఘనత, కీర్తి ఎవరికి ఇవ్వాలి? మీకు కాదు. మీకు ఇచ్చుకుంటారు చాలామంది. హల్లెలూయా చెప్తారా? మీకు ఇచ్చుకుంటారు చాలామంది. ఆమేన్. మీకు ఇచ్చుకోవద్దు, అవతల వ్యక్తికి ఇవ్వద్దు. అందుకే చెప్తా ఉంటాను, మనుషులను కూడా ఎక్కువ పొగడొద్దు. ఆమేన్. పాస్టర్లను కూడా ఎక్కువ పొగడొద్దు. ఆమేన్. చెప్పండి గట్టిగా. పొగడతలు, ఘనతలు, మహిమలు ఎవరికిదా? దేవునికే చెల్లునుగాక, దేవునికే చెల్లునుగాక. యుగ యుగములు ఆయనకే చెల్లునుగాక. ఆమె చెప్తారు గట్టిగా. అప్పుడు మనమందరము అసలు పుట్టాం, ఈ లోకంలో ఇంకేం చేయనక్కర్లే. పుట్టిన మనకు దేవుడు ప్రతిరోజు మనల్ని పోషిస్తున్నాడు, జీవింపజేస్తున్నాడు, మనకు కావలసిన వనరుల్ని సమకూరుస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి ఎవరికి మహిమ చెల్లించాలి? ప్రైజ్ టు గాడ్, వర్షిప్ టు గాడ్, గ్లోరిఫై టు గాడ్. ఆయనను నీ జీవితంలో మహిమ పరచలేదు గనుకే, ఆయనకు చెందాల్సిన మహిమను చెందించలేదు గనుక అనేక జీవితాలలో కొదువలు, కొరతలు, అనేక జీవితాలలో వేదనలు, ఆవేదనలు, పోరాటాలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, దుఃఖము. కారణం ఏమిటి తెలుసా? ఆయనకు రావలసిన మహిమ ఆయనకు రాలేదు నీ ద్వారా. అందుకే ఇంకా నీవు ఆయనను మహిమపరచగలిగితే తిరిగి ఆయనను హెచ్చించగలుగుతాడు, నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టగలుగుతాడు. లేఖనానికి వెళ్దాం రండి. మొట్టమొదటగా ప్రభువుని స్తుతించిన, మహిమపరిచిన సందర్భాల్ని, ఒక 3 సందర్భాలని మీకు చూపిస్తాను వేగంగా. తరువాత మనం ఎలా స్తుతించాలి, మహింపరచాలి అనే విషయాన్ని మనం చూడబోతూ ఉంటున్నాం. మొట్టమొదటగా యేసు ప్రభువారు కుమారుడుగా బెత్లెహేములో ఆయన జన్మించినప్పుడు మహిమ చెల్లించారు. చూడండి, అద్భుతమైన మాట. లూకా సువార్త 2వ అధ్యాయం 13వ వచనం 14వ వచనంలో రాయబడిన మాట, వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. హల్లెలూయా. ఎవరండి? వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా. హల్లెలూయా. ఏ దూత? సువార్తను ప్రకటించిన దూత. ఏ సువార్త? యేసు ప్రభు పుట్టుకను గొర్రెల కాపరులకు ప్రకటించిన దూత. ఆ దూత ఆల్రెడీ ఎక్కడున్నాడు? గొర్రెల కాపరులకు ప్రకటించడానికి, తెలియచేయటానికి ఆయన పరలోకం నుండి భూలోకానికి వచ్చాడు. అయితే ప్రకటిస్తున్నప్పుడు ఆ ఒక దూత కాదు, ఇప్పుడట ఎవరు దిగి వచ్చారంట? చెప్పాలి గట్టిగా. ఎవరు దిగి వచ్చారంట? పరలోక సైన్య సమూహము దిగి వచ్చిందట భూమి మీదికి. హల్లెలూయా చెప్తారా? ఎవరి దగ్గరకు వచ్చిందంట? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. ఏ దూతతో? ప్రభు దూత వచ్చాడు కదా, వారి చుట్టూ ప్రకాశించాడే. ఆ ప్రభు దూతతో పాటు పరలోక సైన్య సమూహాలన్నీ దిగి వచ్చి సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. హల్లెలూయా చెబుతారా? హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, మనకంటే ముందుగా, మనల్ని సృష్టించడానికంటే ముందుగా దేవుడు దేవదూతల్ని కలగజేసుకున్నాడు. ఆ దేవదూతలు దేవుణ్ణి ఏం చేస్తున్నారు? మహిమపరుస్తూనే ఉన్నారు. హల్లెలూయా. ఎస్, మహిమకు పాత్రుడు యేసు ప్రభువారు కూడా అని చెప్పి పరలోక సైన్య సమూహం వచ్చి దేవుణ్ణి మహిమపరుస్తున్నారు.
హల్లెలూయా. కాబట్టి దేవదూతలు ఎవరిని మహిమపరుస్తున్నారు? దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. మనము కూడా ఎవరిని మహిమపరచాలి? దేవుణ్ణే మహిమపరచాలి. హల్లెలూయా. మీరు అలా మహిమపరచగలిగిన ఎడలా ఈ భూమి మీద ధన్యులుగా మీరు అవుతారు. మీ జీవితంలో ఉన్న ప్రతి ఆటంకములు, ప్రతి అవరోధములు అన్నిటినీ దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా. నెంబర్ 2, దేవుని మహిమపరిచినటువంటి నెంబర్ 2 సందర్భాన్ని మనం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. వేగంగా తెరిచిన వారు చదువుదాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనం ఇలాంటి కార్యములను ఎన్నడను చూడలేదే అని చెప్పుకొనొచ్చు. దేవుని మహిమపరచరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచదాం. చూడండి, ఇప్పుడు కూడా మహిమపరచండి దేవుణ్ణి అంటే చప్పట్లు కొట్టకుండా ఉన్నారు చాలామంది. దేవుని మహిమపరచదాం చప్పట్లతో. హల్లెలూయా. ఎస్, కపెర్నహూములో జరిగిన అద్భుతం. కపెర్నహూములో ఎక్కడ జరిగిన అద్భుతం? కపెర్నహూములో పేతురు ఇంట్లో జరిగిన అద్భుతం. హల్లెలూయా చెబుతారా? కపెర్నహూములో పేతురు ఇంటిని దేవునికి యేసు ప్రభు వారికి తెరచిచ్చాడు. అప్పుడు బహుజన సమూహాలు ఆ ఇంటి లోపలికి వస్తే ఆ ఇల్లంతా నిండిపోయింది. ఆమేన్. ఆ ఇల్లంతా నిండిపోతే యేసు అక్కడ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అప్పుడు మంచం పట్టబడిన పక్షవాత రోగిని 4 మోసుకొని వస్తారు. అప్పుడు ఇంటి వాకిట దగ్గర కూడా వారికి తావు లేదు కనుక వారు ఏం చేస్తారంటే పైకప్పును విప్పి మంచంతో పాటు దింపుతారు. అలా వారి విశ్వాసాన్ని చూసి దేవుడు ఆ పక్షవాత రోగిని నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పి తక్షణమే నీ పరుపెత్తుకొని లేచి నడువుము అని చెప్పగానే యేసు మాటలో ఉన్న ప్రభావము, యేసు మాటలో ఉన్న శక్తి ఆ పక్షవాత రోగిలోకి వెళ్ళగానే అతడు లేచి అద్భుతంగా నిలబడ్డాడు. హల్లెలూయా చెప్తారా? అయితే ఇది ఈ అద్భుతం జరగగానే అక్కడ ఉన్నవారు, అక్కడ మోసుకొని వెళ్ళిన వారు ఏం చేస్తున్నారంట? తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయెను. దేవునికి మహిమ. చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరచుదాం. అందరి ఎదుట ఏం చేశాడు? నడిచిపోయాడు. అది చూసినటువంటి వారందరూ విభ్రాంతి నొంది, ఇలాంటి అద్భుతం మనం ఇంతవరకు చూడలేదే అని చెప్పి ఎవరిని మహిమపరిచారు? దేవుని మహిమపరిచారు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అనేకులు దేవుని దగ్గర మేలు పొంది ఉన్నారు. ప్రతి నిమిషం, ప్రతి గడియ దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. కీడు నుండి తప్పించి ఉన్నాడు. అనేక ఆపదల నుండి తప్పించి ఉన్నాడు. వ్యాధి నుండి దేవుడు స్వస్థపరిచి ఉన్నాడు. పడిన స్థితి నుండి లేవనెత్తబడి ఉన్నాడు. ప్రతి నిమిషం దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండాలి. కానీ ఈరోజు చాలామంది దేవుణ్ణి ఏం పరచట్లేదు? మహిమపరచట్లేదు. అందుకే విడుదల పొందిన వారు, స్వస్థపరచబడిన వారు, బాగుపరచబడిన వారు మరలా తిరిగి లోకం వైపు కానీ, లేదంటే విడిచి వెళ్ళిన రోగాలు మళ్ళీ రావడం కానీ, లేదంటే పతన అవస్థలోకి కానీ అనేక ప్రజలు వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అని అంటే, దేవుడు నన్ను రక్షించింది, దేవుడు నన్ను విశ్వాసిగా మార్చింది, దేవుడు నన్ను లోకం నుండి వేరుపరిచింది, దేవుని కొరకు జీవించుటకే. ఇంతవరకు పనికి మాలిన జీవితాన్ని జీవించాను, నా కొరకే జీవించాను, పాపం కొరకు జీవించాను, లోకం కొరకు జీవించాను. దేవుడు నన్ను ప్రత్యేకపరిచింది, దేవుడు నన్ను ఏర్పరచుకున్నది, దేవుడు నన్ను తెలుసుకున్నది. నేను దేవుని కొరకే, నేను దేవుని బిడ్డ అని ఎవరైతే ఎరగగలుగుతారో
వారందరూ కూడా దేవునికి మహిమ చెల్లించేవారుగా ఉండాలి. ఆ పక్షవాత రోగము వెంటనే స్వస్థత అవ్వగానే అందరూ దేవుని మహిమపరిచారు. ఇక్కడ కూర్చున్నటువంటి మీలో దేవుడు అనేక జీవితాలలో ఎన్నో రకాల అద్భుతాలు చేశాడు. కానీ నువ్వు దేవుని రోజు మహిమపరుస్తున్నావా? ప్రజల ఎదుట మహిమపరుస్తున్నావా? గ్రామాలలో వెళితే మహిమపరుస్తున్నావా? నేను ఉన్నానంటే దేవుని కృప వల్లనే, నా దేవుడు ఈ జీవితాన్ని నాకు ఇచ్చాడని నువ్వు ఎంతగా మనుషుల ఎదుట దేవుణ్ణి మహిమపరుస్తావో అంతగా దేవుడు నిన్ను, నీ స్థితిని, నీ గతిని మార్చి హెచ్చిస్తూనే ఉంటాడు, నిన్ను గొప్పవాడుగా చేస్తూనే ఉంటాడు. దేవుడికి రావలసిన మహిమ ఆయనకు రాకపోయినప్పుడే నీకు రావాల్సిన ఆశీర్వాదాలు రాదు. అలా చెబుతారా? నీవు దేవునికి మహిమ చెల్లిస్తున్నావా లేదా మనుషులను పొగిడేవాడుగా కనబడుతున్నావా? గుర్తుపెట్టుకోండి, 2 సంభవాలు చూపించాను. ఒకటి, పరలోక దూతల గణాలు వచ్చి దేవుని మహింపరిచారు. రెండవది, అక్కడ పక్షవాత రోగి స్వస్థత నొందిన దానిని చూచిన వారు దేవుని మహింపరిచారు. ఆమేన్, హల్లెలూయా. మూడవ సంభవాన్ని వేగంగా చూపించి మనం ఏం చేయాలి, మనం ఎలా మహింపరచాలనే విషయానికి తీసుకెళ్తాం వేగంగా. రెండవది మనం చూద్దాం. మూడవది చదవండి ప్రియమైన దేవుని బిడ్డలారా. మూడవ విషయాన్ని మనం గమనించినప్పుడు లూకా 17వ అధ్యాయం 18వ వచనం. లూకా 17వ అధ్యాయం 18వ వచనం. వేగంగా తెరిచిన వారు ఈ మాటను ఒక్కసారి చూడాలని మనవి చేస్తున్నాను. ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని వానితో చెప్పెను. హల్లెలూయా. ఈ సంభవం మీరందరూ ఎరిగినటువంటి సంభవం. యేసు ప్రభు యొద్దకి వచ్చిన కుష్ఠరోగులు 10 మంది, అయితే స్వస్థపరచబడింది 10 మంది స్వస్థపరచబడ్డారు. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఎవరు వచ్చారు? ఆమేన్, హల్లెలూయా చెప్తారా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు ఒకడే ఒకడు. అప్పుడు యేసు ప్రభు అడుగుతా ఉన్నాడు 17వ వచనంలో, అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవ్వడును అగపడలేదా అని చెప్పాను. హల్లెలూయా చెబుతారా? ఈ స్వస్థపరచబడ్డాడు చూడండి కుష్ఠరోగి. ఇతడు ఎవరంట? చెప్పాలి గట్టిగా, ఎవరంట? అన్యుడు. స్వస్థపరచబడిన వెంటనే, శుద్ధుడైన వెంటనే 9 మందితో కూడా పోలేదు, 9 మందిలాగా వెళ్ళలేదు. యేసు ప్రభు దగ్గరికి తిరిగి వస్తున్నాడు. ఎలా వస్తున్నాడో చూడండి. 15వ వచనంలో ఉంటుంది, వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి ఎట్లా వచ్చినాడంట అంటే, హల్లెలూయా చెప్పండి, ఆమేన్ చెప్పండి, చప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి. ఇవన్నీ ఏం తెలుసా? ఎవరికి మహిమ? మీరు ఎత్తలేదంటే మీకేమి ఇష్టం లేదని అర్థం. మీకేమి ఇష్టం లేదని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా అడుక్కోవాలన్నా, ఆమేన్ అడుక్కోవాలా? చెప్పాలి. మీరు ఎప్పుడు రా హల్లెలూయా, ఎప్పుడు ఆమేన్, ఎప్పుడు చప్పట్లు, ఎప్పుడు చేతులెత్తి ఆరాధన, ఇవన్నీ ఎవరికిదా? చెప్పాలి. నిలబడే ఫుల్ బిట్లో నిలబడే పాస్టర్స్ కాదు. చాలామంది అనుకుంటారు చప్పట్లు పాస్టర్ కాదు. ఈ వాక్యాన్ని మాట్లాడుతున్న దేవదేవునికి, వాక్యమై ఉన్న దేవునికి, సత్యమై ఉన్న దేవునికి, మాట్లాడుతున్న దేవునికి, మార్చే దేవునికి మీరు ఆమేన్ చెబుతున్నప్పుడల్లా ఎవరికి దా మహిమ? హల్లెలూయా. దీంట్లో అలవాటు నేర్చుకోండి. మీరు ప్రతి అడుగున ఎవరిని మహింపరచాలి? ఈ కుష్ఠరోగి ఏం చేశాడంట? గొప్ప మెల్లగానా ఎట్లా? గొప్ప శబ్దముతో ఎట్లా చేశాడంటమ్మా? చెప్పండి అమ్మా, ఎట్లా చేశాడంటమ్మా? ఎట్లా చేశాడమ్మా? వెనకాల ఉండేవాళ్ళు, నిద్రపోతున్న వాళ్ళు ఎలాంటి శబ్దంతో? గొప్ప శబ్దంతో
దేవునికి మహిమ చెల్లించెను. నీవు నేను కూడా దేవుడికి గొప్ప శబ్దముతో, విడుదలతో, ధైర్యముతో, భయపడుతూ కాదు, గొప్ప శబ్దముతో ప్రభుకి మహిమ చెల్లించాలి. నీవు నేను సృష్టించబడినది ఎవరిని మహిమపరచుటకు? పక్కలో చేతులు పట్టుకొని చెప్పండి, దేవుని మహిమపరచుటకు. చెప్పండి, ఎవరిని మహిమపరచుటకు? దేవుని మహిమపరచుటకు. ఈ దేవుణ్ణి ఎంతగా నువ్వు మహిమపరుస్తావో అంతగా నీ జీవితాలు వర్ధిల్లుతుంది. ఎంతగా దేవునికి మహిమను తీసుకుని వస్తావో, ఎంతగా దేవునికి ఘనతనిస్తావో, ఎంతగా దేవునికి ప్రయారిటీ ఇస్తావో, ఎంతగా ప్రథమ స్థానాన్ని నీ జీవితంలో దేవునికి ఇస్తావో, అన్ని స్థలాల్లో దేవుడు నిన్ను ప్రథముడుగా పెడతాడు. అన్ని స్థలాల్లో నిన్ను గనుడుగా పెడతాడు. అన్ని స్థలాల్లో నిన్ను హెచ్చిస్తాడు. అన్ని స్థలాల్లో పేరును, కీర్తిని, ఖ్యాతిని తీసుకుని వస్తాడు. అన్ని స్థలాల్లో దేవుడు నిన్ను దేవుడు హెచ్చించి గొప్పవాడుగా చూస్తాడు. ఆయనను గొప్ప చేసేవాడు ఖచ్చితంగా గొప్పవాడవుతాడు. ఆయనను గణపరిచేవాడు గనుడవుతాడు. కావున నీవు నేను అవ్వలేదు. కారణం ఎందుకో ఇంకా అనంటే ఆయనకు చెందవలసిన మహిమను ఆయనకు చెందించలేదు కనుక. ఆయన ఎన్నో చేస్తున్నాడు ప్రతిరోజు, కానీ నువ్వు ఏమి చెల్లించలేదు, ఆయనకి మహిమను చెల్లించలేదు. ఆ 9 మంది వెళ్ళిపోయినారు చూడండి, విడుదల పొందుకొని. ఆ కుష్ఠరోగం బాగా అయిపోయి 9 మంది వెళ్ళిపోయినారు చూడండి. ఈరోజు చాలామంది అలాగనే ఉన్నారు. ఆరాధనలో మైకిల్ చెప్తా ఉన్నాడు, వ్యాధులు, లోగాలు ఉంటే దేవుని దగ్గరకు వస్తుంటారు, బాగుంటే చక్కగా ఇంట్లో పడుకొని నిద్రపోతాడు. ఎందుకు? బాగు చేసింది ఎందుకు? మనల్ని హెచ్చించింది ఎందుకు? మనల్ని రక్షించింది ఎందుకు? మనల్ని వేరుపరిచింది లోకంలో ఎందుకో? ఇంట్లో పడుకొని నిద్రపోవడానికా? ఎందుకండి? దరిద్రులైన మనల్ని ఐశ్వర్యవంతులుగా చేసింది ఎందుకో? కంఫర్ట్గా పడుకొని, అప్పుడు నాకు సోఫా లేదు, అప్పుడు నాకు బెడ్ లేదు, అప్పుడు నాకు ఏసీ లేదు, అప్పుడు నాకు కంఫర్టబుల్ లేదు, అందుకని అక్కడ పడుకునే దాని బదులు చర్చిలో పడుకుందామని వచ్చినా, ఇప్పుడు అన్నీ నాకు ఇచ్చినాడు, ఇంట్లోనే ఉంటాను. అందుకా దేవుడు మనల్ని హెచ్చించేదానికి హెచ్చించింది ఎందుకో? ఆయనను మహిమపరచుటకే. పెంట కుప్పల మీద నుండి బీదలను పైకెత్తేది ఎందుకో? ఆయన మహిమపరచుటకే. హల్లెలూయా. ఏమీ లేని నీకు ఎందుకు దేవుడు అన్ని ఇచ్చాడు? దాన్ని చూసుకొని ఇంట్లో పడుకొని నిద్రపోయేదానికా? ఈరోజు చాలామంది కంఫర్ట్ జోన్లో, గుర్తుపెట్టుకో, ఎవరెవరల్లా ఏమీ లేని స్థితిలో నుండి ఉన్నత స్థితిలో, సంపన్న స్థితిలో ఎవరెవరల్లా వస్తారో, వచ్చి సెటిల్ అయిపోతూ దేవునికి చెందాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన ప్రార్థన, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోతే ఎంత ఉన్నతంలో ఉన్నా అంత దీనస్థితికి మళ్ళీ వస్తారు. గుర్తుపెట్టుకో, దేవుడిని ఎవరు ఏమార్చలేరు. ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా అంత దీనస్థితికి మళ్ళా వస్తారు. అప్పుడు మొదటి స్థితి కంటే కడపటి స్థితి. ఎస్, గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు నేను అనుకోవచ్చు, అయ్యో మన చర్చిలో చాలామంది ఉన్నారు, వాళ్ళంతా రాలేదు, నేను ఎందుకే వస్తున్నాను నువ్వు అనుకోవచ్చు. నో, వాళ్ళు కంఫర్ట్ జోన్లోకి వెళ్ళిపోయినారు. వాళ్ళకి భలే నిద్ర, మనకు లేని వాళ్ళకి భలే నిద్ర, వాళ్ళకి చాలా సుఖవంతమైన జీవితాలకి అలవాటు పడిపోయారు. వీరందరూ కూడా ఖచ్చితంగా దేవునికి మహిమ చెల్లించేవారు కాదు. ఆదివార క్రైస్తవులు ఆదివారం మాత్రమే వస్తారు, మిగతా ప్రార్థనలకు అస్సలే రారు. వీళ్ళందరూ ఎవరంటే అవసరమైన వాదులు, అవసరానికి దేవుని వాడేవాళ్ళు. ఆమేన్, హల్లెలూయా చెప్తారా? వాళ్ళకి నచ్చితే వస్తారు, వాళ్ళకి ఇష్టం ఉంటే వస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటేనే వస్తారు, వాళ్ళకి వెళ్ళాలనిపిస్తేనే వస్తారు. అది కాదు, ప్రతి క్షణము ప్రభుని మహిమపరుస్తూనే ఉండాలి. హల్లెలూయా చెప్తారా? ప్రతి క్షణము, ప్రతి క్షణము, ప్రతి అడుగున ప్రభుని ఏం చేయాలి? మహిమపరచాలి. హల్లెలూయా చెప్పండి, ఏం చేయాలి? ఆయనను మహిమపరచని వారు ఉన్నారు చాలామంది. ఆయనను మహిమపరచని వాళ్ళు ఉన్నారు లోకంలో చాలామంది. చూడండి, లేఖనాల్లో రెండు సంభవాలు చూపిస్తాను. ఒక సంభవం రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఆయనను మహిమపరచని వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఎలాంటి వాళ్ళు? మహిమపరచని వాళ్ళు. చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం
21వ వచనంలో మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదు గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. అవునండి, వ్యర్థులు. వాదాలలో వాదాలు వాదించుకుంటూ వ్యర్థులు. ఈరోజు ఎవరెవరల్లా దేవుణ్ణి మహిమపరచలేదో, దేవునికి కృతజ్ఞతలు చెల్లించలేదో వాళ్ళందరూ వ్యర్థులు అవుతారు. వాళ్ళందరూ దరిద్రులు అవుతారు. వారందరూ ఏమీ లేని వారు అవుతారు. వారందరూ అన్ని కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి, దేవుని లేఖనం రాయబడింది. ఇది హెచ్చరిక. ఇది దేవుడు మాట్లాడుతున్న హెచ్చరిక. ఇది నేను మాట్లాడిన మాట కాదు. దేవుడు ఎవరో తెలుసు. దేవుని మహిమపరచాలని తెలుసు. దేవుని ఆరాధించాలని తెలుసు. దేవుని గణపరచాలని తెలుసు. కానీ తెలిసినా కూడా వారు చెయ్యరు. వారు దేవుని స్తుతించరు. వారు దేవుని ఆరాధించరు. చప్పట్లు కొట్టాలని తెలుసు, కొట్టరు. చేతులు ఎత్తాలని తెలుసు, ఎత్తరు. హల్లెలూయా చెప్పాలని తెలుసు, హల్లెలూయా చెప్పరు. ఆమేన్ చెప్పాలని తెలుసు, ఆమేన్ చెప్పరు. కారణం ఏమిటి తెలుసా? వారు వ్యర్థులు అవ్వటానికి. హల్లెలూయా. వారు దేవుని స్తుతించని వారు, వారు దేవుని మహింపరచని వారు వాదములు పెట్టుకుంటారు. వాదములు, ప్రతివాదములు, వ్యాజ్యములు. గుర్తుపెట్టుకొని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు స్తుతించరో వారు కుటుంబాలలో వారే వాదించేవాళ్ళు. ఎవరైతే దేవునికి మహిమ చెల్లించరో వారే సొనసొనాన్ని మాట్లాడుతూ, ఇంట్లో గొనుగులు చేస్తూ, సనుగులు చేస్తూ, ఇంట్లో గొడవల్ని సృష్టించేవారు. గుర్తుపెట్టుకో, సంఘములో, సేవలో, బయట ఎక్కడైనా దేవునికి స్తుతి చెల్లించేవాడు, దేవుని మహిమపరిచేవాడు, వాడికి వాదాలు చేసే సమయం ఉండదు. దేవుని స్తుతిస్తూనే ప్రైజ్ చేస్తూనే ఉంటాడు. నిద్రలోను ప్రైజ్ చేస్తూ ఉంటాడు. లేచినా, కూర్చున్నా, నడిచినా, ఎక్కడికి వెళ్ళినా మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతులు నీకే ప్రభు. హల్లెలూయా. అందుకే ఫాదర్ బర్క్మెన్స్ గారు ఈ మాట చక్కగా ఆరాధన పాట రాశాడు. మహిమ ప్రభు నీకే, ఘనత ప్రభు నీకే, మహిమ. చేతులు ఏమైంది? ఇప్పుడే మహిమ గురించి మాట్లాడుతూ ఉన్నా. మహిమ ప్రభు నీకే. బాగా గట్టిగా కొట్టాలి కదా చప్పట్లు. ప్రభు నీకే స్తుతులు, వందన స్తోత్రములు. పాడండి, పాడండి ఇప్పుడైనా. ఆరాధనా లిఫ్ట్ యువర్ నేమ్ హోలీ గోస్ట్. ఆరాధనా శకర హందర గదనమా. ప్రియోడు యేసునికి, మన ప్రియుడు ఆయన, నా ప్రియోడు యేసునికే. కొట్రా చప్పట్లు నా పిల్లలు, చెప్పండి మనస్ఫూర్తిగా చెప్పండి, హృదయపు లోతులో నుండి. నా ప్రభునికే మహిమ, ప్రభునికే. ఏ వేళ ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు. ఏ వేళ ఉన్నట్టి రాబోవుచున్నట్టి మా గొప్ప రాజువు. నీ నామమెచ్చును, నీ రాజమొచ్చును, నీ చిత్తం నెరవేరని. చెప్దాం. నీ నామమెచ్చును, నీ రాజమొచ్చును, నీ చిత్తం నెరవేరని. ఆరా చెప్పాలి అందరూ, నోటి నిండా పడండి ఆరాధన అనే మాటని.
ఆరాధనా ఆరాధనా నా ప్రియుడు ఓ రసహందరగదరబా సకరహందలలల బాబా బాబా ప్రభు నీకే ఘనత ప్రభు నీకే ప్రభు నీకే. హల్లెలూయా. గట్టిగా ఆమేన్ చెప్పండి. మహిమ ఎవరికి? ఎస్, హల్లెలూయా. ప్రతిరోజులాగా ఈ మహిమ పరిచేటప్పుడు ఆ సంతోషం, ఆ పరవశం, ఆనందం గొప్పదండి. ఎంతమంది ఆనందిస్తున్నారో తెలియలేదు. స్తుతించేటప్పుడు నీకు ఆనందం రాలేదు అని అంటే, స్తుతించేటప్పుడు ఏ అనుభూతి నీకు కలగలేదు అని అంటే, నువ్వు సరిగ్గా దేవునిలో ఇన్వాల్వ్ అవ్వలేదని అర్థం. నీవింకా కేవలం నోటితోనే పాడుతున్నావు, ఆత్మలో పాడలేదు. హృదయ అంతరింద్రియముల నుండి నువ్వు పాడలేదని అర్థం. నువ్వు హృదయ అంతరింద్రియాల నుండి మైమరిచిపోయి నువ్వు పాడగలిగితే నీ లోపల ఆ సంతోషాన్ని ఎక్కడ కూడా నువ్వు కొనలేవు. ఎక్కడ కూడా అలాంటి సంతోషాన్ని నువ్వు అనుభవించలేవు. హల్లెలూయా చెబుతారా? కావున గుర్తుపెట్టుకోండి, కొంతమంది జనాలు ఉన్నారు మహిమపరచని వారు. చెప్పండి, ఏమంటే వారు మహిమపరచని వారు. ఎందుకు వారు అలా మహిమపరచలేదంట? 22వ వచనంలో రాయబడింది, వారి అవివేక హృదయము, వారి యొక్క వివేకం లేదు వాళ్ళ హృదయాలలో. ఏముందంట? అవివేక చెప్పాల, అవివేక హృదయము అంధకారమయమాయను. అవునండి. ఎవరెవరు హృదయాలు అంధకారంలో ఉంటుందో, ఎవరెవరి జీవితాలు అంధకారంలో ఉంటుందో, పాపిష్టి అంధకారంలో జీవిస్తారో వారు దేవునికి చెందవలసిన మహిమను చెందించలేరు, దేవుణ్ణి స్తుతించలేరు, దేవుణ్ణి మహిమపరచలేరు, దేవుని గణపరచలేరు. ఎందుకంటే వారు వివేకులు కాదు, అవివేక హృదయం. వారి హృదయం ఎట్లుంది? వాళ్ళకి అవివేకం. వారు ఎలా ఉన్నారంట? వాళ్ళు తాము జ్ఞానులమని చెప్పుకొనుచు, అంధకారము. వారు ఎట్లా ఉంటారు? అంధకారమయమాయను వారి హృదయం, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులైరి. హల్లెలూయా. అమ్మా వినండి, ఎవరెవరల్లా దేవునికి చెందాల్సిన మహిమను చెందకుండా ఉంటారో వారు బుద్ధిమంతులు కాదు, బుద్ధిహీనులు. హల్లెలూయా చెప్పరు? బుద్ధిహీనులు. ఎంతమంది బుద్ధిమంతులుగా ఉండాలనుకుంటున్నారు? బుద్ధిమంతులు ఏం చేస్తారో దేవుణ్ణి మహిమపరుస్తారు. వారి హృదయాలు అంధకారముగా ఉండదు, వారి హృదయం అంధకారంగా ఉండదు, వారు అవివేకులుగా ఉండరు. దేవుని స్తుతించేవారు వివేకులుగా ఉంటారు, దేవునికి ప్రియులుగా ఉంటారు, దేవుని చిత్తాన్ని ఎరిగిన వారుగా ఉంటారు, దేవునికి లోబడేవారుగా ఉంటారు, దేవుని నీతిని చేసేవారుగా ఉంటారు. సంగమా, ఈ రాత్రి కూడి వచ్చిన నీ జీవితంలో అద్భుతాలు జరగాలి అని అంటే నీవు దేవునికి చెందాల్సిన మహిమను చెందించు. ఒకవేళ నువ్వు నన్ను అడగచ్చు, అద్భుతం చేసిన తర్వాత మహింపరచాలా, అద్భుతం కంటే ముందే మహింపరచాలా? గుర్తుపెట్టుకో, అద్భుతాలు చేసిన తర్వాత కాదు, అద్భుతాలు చేసే దేవుణ్ణి ఎప్పుడు మహిమపరచాలి. అద్భుతం జరిగినా అద్భుతం జరగకపోయినా నువ్వు ఉండడమే ఒక అద్భుతం. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. నిన్ను సృజించడమే దేవుడు అద్భుతం, నిన్ను దేవుడు నడిపించడమే ఒక అద్భుతం, నీకు మేలులు చేయడమే కదా గొప్ప అద్భుతం. ఆమేన్. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి నిత్యము దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. హల్లెలూయా. అయితే దేవుణ్ణి మహిమపరచకుండా మిమ్మల్ని మీరు మహిమపరుచుకుంటే లేదా మనుషుల్ని మహింపరిస్తే చాలా డేంజర్. ఒక జరిగిన సంభవాన్ని బైబిల్లో నుండి చూపిస్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయంలో, వేగంగా తీసుకోండి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయం
21వ వచనం 22వ వచనం చూడండి. నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే మరొక రోజు కాదు, మరొక గంట కాదు, వెంటనే ప్రభు దూత అతనిని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. హల్లెలూయా. హేరోదు రాజు, గమనించండి, రాజు ఉపన్యాసం చేస్తే ఇది మానవ స్వరం కాదు, ఇది దైవ స్వరమే అని ప్రజలు పొగిడితే ఆ పొగడతలలో మహిమను దేవునికి ఇవ్వకుండా తాను తీసుకున్నాడు. గుర్తుపెట్టుకో, మిమ్మల్ని మనుషులు పొగిడేటప్పుడు మహిమ ప్రభుకే అని చెప్పండి. మహిమ ప్రభుకే చెప్పండి. ఎవరికే? ఈరోజు చాలా పొగిడే లోపల అట్లే పైకి ఎక్కి దపక్కన పడతారు. జాగ్రత్త. మీరు మహిమను తీసుకోవడానికి మనం అర్హులం కాదు. మహిమకు ఘనతకు పాత్రుడు ఒకే ఒక ఆయన, మనం ఆరాధించే నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్తారు గట్టిగా. ఎస్, మనకు మహిమ తీసుకోవడానికి మనం అర్హులం కాదు. మన పని మహిమ పరిచే పనే తప్ప మహిమను మనం తీసుకోకూడదు. చెప్పండి పక్కలో, మహిమను మనం తీసుకోకూడదు, మహిమను దేవునికి చెల్లించాలి. చెప్పండి. వెనకాల చాలామంది చెప్పలేదు. మహిమ ఎవరిది? ఆ మహిమను ఎవరు తీసుకోకూడదు. తీసుకుంటే ఏ రోజు తీసుకుంటే ఏమైంది? ఎవరు మొత్తింది? ప్రభుదూత మొత్తాడు. మొత్తిన వెంటనే పురుగులు పడి ప్రాణము విడిచెను. ఎంత భయంకరమైంది చూడండి. అప్పుడు దేవుడు ఏం ఎదుగుచున్నాడు? మహిమ. దేవుడికి ఏం కావాలి? మహిమ. చెప్పండి, దేవుడికి ఏం కావాలి? మహిమ. హల్లెలూయా. నీకు ధనం నువ్వు పెట్టుకో, మహిమ. ఈ లోకంలో ఉండేదంతా నువ్వు పెట్టుకో, మహిమ. ఆయనకు కావాల్సింది ఏది? నీ దగ్గర నుంచి ఆయనకు కావాల్సింది ఏంది బ్రదర్, సిస్టర్? నీ దగ్గర నుంచి ఆయనకు కావాల్సింది ఏంది సిస్టర్? నీ మెడలో ఉండే కమ్మలా, నీ గొలుసా, చెవులో ఉండే కమ్మలా, నీ కుడి బీరువాలో ఉండే డబ్బులా? ఆయనకు కావాల్సింది ఏంది? మహిమ. చెప్పండి మాట. ఆయనకు నీ దగ్గర నుంచి కావాల్సింది ఏంది? ఈరోజు చాలామందికి జీవితాలలో యేసయ్య అద్భుతం చేస్తాడు. ఆ అద్భుతం చేసినటువంటి అద్భుత కార్యాలలో వాళ్ళకే మహిమ తీసుకుంటున్నట్లుగా చెప్తా ఉంటారు అన్నీ కూడా. ఒక్కటి కూడా దేవునికి మహిమ చెప్పరు. అందుకే వారి జీవితాల్లో కూడా అద్భుతాలు జరగకుండా ఆటంకం. మహిమ దేవునికే. హల్లెలూయా చెప్తారా? అంటే వాళ్ళకి ఏమో సంథింగ్ జరిగింది అంటే దాంట్లో ఫుల్ ఇన్వాల్వ్మెంట్ వాళ్ళదే ఉన్నట్లు చెప్తారు. చివరిగా ఏదో ఒక మాట దేవుడు చేసినాడు, స్తోత్రం, అంతే, అయిపోయింది. అది మహిమ దేవునికి కాదు. గుర్తుపెట్టుకో, మనం సాక్ష్యాలు చెప్పినా, మనం ఏది చెప్పినా మహిమ ఎవరికి చెల్లించాలా? మహిమను దోచుకోకూడదు, మహిమను నువ్వు తీసుకోకూడదు. మహిమ నీకు చెందింది కాదు. మహిమ ఎవరికే? చెప్పాలి గట్టిగా, ఎవరికే? దేవునికే చెల్లించాలి. అయితే మహిమను చెల్లించిన వాళ్ళ లోకంలో ఉన్నారు. ఆమేన్. ఏ రోజు లాంటి వాళ్ళు ఉన్నారు. నువ్వు అలాంటి కేటగిరీగా ఉండొద్దు. దేవుడు నిన్ను మొత్తేస్తాడు, దేవుడు నిన్ను విడిచిపెట్టేస్తాడు. జాగ్రత్త. మహిమంతా దేవునికే, మహిమంతా దేవునికే. హల్లెలూయా చెప్తారా? ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను వేగంగా ముగిస్తాను. చూడండి, ప్రార్థనకి వెళదాం. అప్పుడు మహిమ ఎవరికి? దేవునికే. కనుక నెంబర్ 1,
మనము ఎలాగన దేవుని మహింపరచాలి చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఆమేన్, హల్లెలూయా. దేని కొరకు చేయాలంట? మనం ఏమి చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, ఏమి చేసినా సమస్తం దేవుని మహిమ కొరకే చెయ్యాలి. చెప్పండి, ఎవరి మహిమ కొరకు? చెప్పండి, అందరూ చెప్పండి, ఎవరి మహిమ కొరకు? అలా నువ్వు చెల్లించావో నీ జీవితం ధన్యమైపోతుంది, నీ బ్రతుకు ధన్యమైపోతుంది. మీరు అలా మహిమ కోసం బతకాలి, అలా దేవుని మహిమ కోసం జీవించాలి. మీకు ఏమీ కుదువ పెట్టడు దేవుడు. నిజమండి, హల్లెలూయా చెప్తారా? నువ్వు దేవునికి మహిమ ఇచ్చి చూడు, దేవుడికి ఏం చేసినా మహిమ దేవునికే. నువ్వు చెల్లించి చూడు, నీకు ఆహారం కొదు ఉండదు, నీకు వస్త్రాలు కొదు ఉండదు, నీకు ధనానికి కొదు ఉండదు. నీ పనిలోని ప్రయత్నంలో నువ్వు చేసే ప్రతి కార్యంలో దేవుడు నిన్ను తలగానే పెడతాడు కానీ తోకగా పెట్టడు. దేవుడు నిన్ను పైవాడుగానే పెడతాడు కానీ కిందివాడిగా పెట్టడు. దేవునికి మహిమ చెల్లించే ప్రతి వారిని దేవుడు ఒక భూషణ కిరీటముగా పెడతాడు, రాజకీయ మకుటముగా పెడతాడు. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని వదిలిపెట్టడు. దేవునికి మహిమ చెల్లించే ప్రతి వారిని సింహాసనమందు కూర్చుండబెడతాడు, అధికారుల ఎదుట కూర్చుండబెడతాడు, ఉన్నతముగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు ఎంతగా మహిమను దేవుడికి ఇస్తావో అంతగా ఘనతను, అంతగా దీవెనలను ఈ లోకంలో పొందుకుంటావు. దాంట్లో ఎంత మాత్రం సందేహం లేదో. ఆయన మహిమను దోచుకోవద్దు, ఆయన మహిమను తీసుకోవద్దు. మహిమ ఆయనకే. చెప్పండి, ఎవరికే? మహిమ ఆయనకే. హల్లెలూయా. అవునండి, సేవ చేసిన ఒక పనివాడు అంతే. దేవుడు మాకిచ్చినటువంటి ఒక బాధ్యతను చేస్తున్నాం అంతే, కానీ మహిమంతా దేవునికే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, మహిమంతా ఎవరికే? దేవునికే. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 20వ వచనంలో మాట రాయబడింది. 1 కొరింథీయులు 6వ అధ్యాయం 20వ వచనం. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ఆమేన్. మీ దేహముతో ఎవరిని మహిమపరచాలంట? అప్పుడు విలువ పెట్టి దేహాన్ని, ఈ దేహములో ఉండే ప్రాణాన్ని, ఈ దేహములో ఉండే ఆత్మను దేవుడు నాశనములో నుండి, పాపములో నుండి ఎందుకు కొన్నాడు? ఎందుకు కన్నాడు చెప్పాలి. అప్పుడు అర్థమైందా నీకెందుకు విడుదల ఇచ్చాడు? ఎందుకు నీ యొక్క కట్ల నుండి విమోచన ఇచ్చాడు? ఇంట్లో పడుకొని గురక పెట్టుకొని చెప్పాలి. నిద్ర పోవడానికా? నిన్ను బాగు చేసింది ఎందుకు? మహిమపరచుటకు. దేంతో మహిమపరచాలి? దేహము. హల్లెలూయా చెప్తారా? ఎలాగ దేహంతో మహిమపరచడం? దేహంతో ఎలా మహిమపరచడం? చేతులు ఎత్తడం దేహంలో ఒక అవయవమే కదా. చప్పట్లు కొట్టడం చెప్పాలండి. పాడడం, ఆమేన్, హల్లెలూయా చెప్పండి. దేహంతో మహిమపరచటమే కదా. దేహంతో కూడా దేవుని ఏం చేయాలా? ఆత్మతో మహిమపరచాలా, శరీరంతో మహిమపరచాలా, మనసుతో కూడా మహిమపరచాలా. కాబట్టి మహిమ పరచడానికి దేవుడి లోకంలో ప్రతి మనుషుల్ని దేవుడు కలుగజేశాడు. కానీ చాలామంది గుర్తుపెట్టుకో, మీరు బ్లెస్ అవ్వకపోవడానికి కారణం చెప్తున్నా,
మహిమ ఆయనకు చెల్లించాల్సింది వేరే ఏడో చెల్లిస్తూ ఉంటాం. అక్కడే ప్రాబ్లం. అది కరెక్ట్ చేయి. ఆ మహిమ దేవునికి చెల్లించు. కొంతమందికి ఎక్కువగా అంటే ఇంపార్టెన్స్, మహిమ అనే మాటకి నేను చెప్పాను కదా నానా అర్థాలు. ఇంపార్టెన్స్ కొంతమంది సినిమాలకి, కొంతమంది సెల్ ఫోన్కి, కొంతమంది లోకానికి, అంటే ఇంపార్టెన్స్ ఎక్కువగా దేనికి ఇస్తుంటే అదే నువ్వు వాటిని మహింపరిచిస్తున్నావు అని అర్థం. దేవునికి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తాడు ఆయన. ఆమె చెప్పాలి గట్టిగా. కావున దేహముతో ఏం పరచండి, మనకి ఇవ్వబడిన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఎంతమంది రెడీగా ఉన్నారు మహిమపరచడానికి? ఒకవేళ ఇంతవరకు మీరు మహిమపరచలేదేమో, ఈ రోజు నుండి మీరు ఏం చేయాలి? ఆమేన్. మనల్ని ఆశీర్వదించటమే ఆయనకు మహిమను తీసుకురావడానికి. మనకు కొన్నిసార్లు విడుదల ఎందుకు ఇస్తాడు? ఆయనకు మహిమ కోసమే. లాజరు, మార్తా మరియా సహోదరుడైనటువంటి లాజరు రోగి అయి ఉన్నాడు. ఏమై ఉన్నాడు? రోగి అయి ఉన్నాడు. ఆ రోగి అయి ఉన్నప్పుడు యేసు ప్రభుకి వర్తమానం పోయింది, ఇట్లాగా చావ సిద్ధమై ఉన్నాడు రోగంలో, మీరు వచ్చి అతన్ని కాపాడాలి అని అంటే, అప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు. ఆ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉంటుందో. యోహాను సువార్త 11వ అధ్యాయంలో, యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఆ మాట రాయబడి 4వ వచనంలో, యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడునట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. దేవుని మహిమ కొరకు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామండి. ఆమేన్, హల్లెలూయా. వ్యాధులు రెండు రకాలు. ఒక వ్యాధి మరణమునకు వస్తుంది, కొన్ని వ్యాధులు దేవుని మహిమ కొరకు వస్తుంది. ఆమేన్. శ్రమలు కొన్నిసార్లు మనల్ని లేవలేక పాడు చేయడానికి కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు వస్తుంది. అయితే గుర్తుపెట్టుకోవాలి, దేవుని మహిమ కొరకా ఇది మరణము కొరకా అనే సంభవాన్ని మనం గుర్తుపెట్టాలి. దేవా, ఏం జరిగినా నా జీవితంలో ఏం రావాలి? నీకు మహిమ రావాలి అని చెప్పండి. ఒకవేళ వ్యాధిలో ఉండే మీరు, బలహీనతలో ఉండే మీరు, పోరాటాల్లో ఉండే మీరు, ఒకవేళ అపవాదే ఇచ్చుండొచ్చు, ఒకవేళ అపవాదే మిమ్మల్ని నాశనం చేయాలని ఇచ్చుండొచ్చు. ఇలా చెప్పండి, దేవా, ఆనాడు లాజరు గారికి వచ్చిన రోగము నీ మహిమ కోసమే వచ్చింది. ఈ వ్యాధులు కూడా, ఈ బాధలు కూడా, ఈ పోరాటాలు కూడా దాని ద్వారా సాతాను మమ్మల్ని నాశనం చేయడానికి అది వచ్చి ఉంటే దానిని మీరు స్వస్థపరిచి నీ మహిమ కోసం దాన్ని మార్చండి అని మీరు చెప్పగలిగితే అది దేవుని మహిమ కోసము దేవుడు హీల్ చేస్తాడు. దేవా, నా ద్వారా నీకేం కలగాలి చెప్పండి. ఎంతమందికి ఆశపడుతున్నారు? నా ద్వారా దేవునికి ఏం కలగాలి? నీ వ్యాధి, నీ బాధ, నీ పోరాటం, నీ శ్రమ ఏదైనా ఉన్నని నువ్వు చెప్పాలి. దీని ద్వారా మహిమ దేవునికి వచ్చునుగాక, వచ్చునుగాక. హల్లెలూయా. ఎస్, దేవుడికి మహిమ రావడానికి కోసం నువ్వు సిద్ధంగా ఉంటున్నావా? దేనికైనా ఎంతమంది సిద్ధంగా ఉంటున్నారు? నా దేవునికి మహిమ రావడానికి కోసం, నాకు మహిమొద్దు, నాకు ఘనతొద్దు, నేను దేనికైనా సిద్ధమే, నా దేవుడు మహిమపరచబడాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? రెండు మాటలు వేగంగా చెప్పి ఇంకొక మాట, యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఆమేన్. చెప్పండి గట్టిగా, ఆమేన్. మీరు బహుగా, పక్కలో ఉండే వాళ్ళు చేపట్టుకొని చెప్పండి, విశ్వాసంగా చెప్పండి, మీరు బహుగా ఫలించబోతున్నారు. చెప్పండి, అందరూ చేతులు పట్టుకొని చెప్పండి, మీరు బహుగా ఫలించబోతున్నారు. ఆమేన్. మీరు బహుగా ఫలిస్తే మహిమ ఎవరికిదా? మీరు ఫలించకపోతే మహిమ ఎవరికి రాదో? దేవుడికి. అప్పుడు మీరు ఫలిస్తే ఎవరికి మహిమ? ఆమేన్. మీరు ఎప్పుడు ఫలిస్తారు? ఎప్పుడు ఫలిస్తారు?
మీరు దేవుని మహిమపరిస్తే, హల్లెలూయా, మీరు దేవుని మహిమపరిస్తే మీరు ఫలిస్తారు. మీ ఫలాలను చూసి ఇంకొకడు దేవుని మహిమపరుస్తాడు. ఆమె చెప్తారా? మీరు మహిమపరిస్తే ఏమవుతారు? బహుగా ఫలిస్తారు. హల్లెలూయా. ద్రాక్షవల్లి అయిన యేసులో మీరు కట్టబడితే తీగలైన మనము బహుగా ఫలిస్తాం. మీరు బహుగా ఫలించే కొలది దేవునికే మహిమ, దేవునికే మహిమ, దేవునికే మహిమ. అలా చెప్పాలండి. దేవా, నన్ను ఇంకాను హెచ్చించి ఆశీర్వదించి ఫలింపజేయండి, ఎందుకంటే మహిమ నీకే. ఆమేన్. ఫలాలు మనకు, చెప్పండి మాట, ఫలాలు మనకు, ఆశీర్వాదాలు మనకు, దీవెనలు మనకు, మహిమంతా ఆయనకు. మనం ఏం చేస్తామంటే ఫలాలతో పాటు మహిమను కూడా దోచేస్తాం. స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదమును తీసుకునేస్తాం. మళ్ళీ చెప్పాలేదా మీరు? మహిమను కూడా తీసుకోకూడదు. ఆమేన్, హల్లెలూయా. మహిమ, ఎస్, ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా చెప్తారా? నేను సింపుల్ వస్త్రధారణకి ఎందుకు వచ్చాను తెలుసా? ఎస్, ఆమేన్, హల్లెలూయా. నేను స్పెషల్గా కనపడకూడదు. హల్లెలూయా. మనుషుల మధ్యలో ఆయనే స్పెషల్గా కనపడాలి. నాలో ఉన్న దేవుడు స్పెషల్. నాలో ఉన్న దేవుడు మహిమ పడచ్చబడాలి. పాటలో, వాక్యంలో, ఆరాధనలో, అద్భుతాల్లో, ఆశ్చర్యకార్యాల్లో ఆయనకు మహిమ రావాలి. మనం క్రెడిట్ తీసుకోకూడదు. మనకు ఎక్కడ రాకూడదు మహిమ. అలా వచ్చిందో ఆయనకి వెళ్ళేది మనకు వచ్చిందో మనకు రావాల్సిన ఫలాలు కూడా అది. ఏం కావాలి మీకు? ఆశీర్వాదాలు కావాలా? ప్రాబబ్లీ పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు. నేను ఈ ధ్యానం చేస్తుంటే చాలామంది కుటుంబాలలో, చాలామంది జీవితాలలో వాళ్ళకి రావాల్సిన ఫలం వాళ్ళు పొందుకోకపోవడానికి దేవునికి చెందాల్సిన మహిమను వాళ్ళు దోచుకుంటున్నారంట. అందుకు రాలేదంట వాళ్ళకి. దేవుడు చెప్పాడు అది షూటిగా. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ ఎవరి కోసం ఈ వాక్యాన్ని ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మీరు బ్లెస్ అవ్వకపోవడానికి, మీరు అనుకున్న స్థాయిలో ఎదగకపోవడానికి మీరే కారణం. దేవునికి చెందాల్సిన మహిమను మీరు తీసేసుకుంటున్నారు. మీ పొగడతలో, మీ అతిశయాలు. నో, ఇవన్నీ పనికిరాదు. దేవుడికి మాత్రమే మహిమ. పరలోక ప్రార్థనలో ఏం నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి మీదను నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను, ఇది కూడా, ఈ ప్రార్థన కూడా చాలామందికి రాదు అంటాడు. హల్లెలూయా. మా రుణస్థులను క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. మళ్ళీ పుట్నోట్లో ఒకటి రాయబడింది చూసారా? ఏం రాయబడింది చూడండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమయు, ఆమె చెప్పాలి గట్టిగా చెప్పండి. రాజ్యము, బలము, మహిమ ఎవరిది? బ్రదర్ ఎవరిది? ఎక్కడ ఎవరిది అని అడిగే లోపల చూస్తుంటారు. ఎవరిది అని. పక్కన వాళ్ళు మీద అని అడుగుతూ ఉంటారా? హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది ఆ మాట. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మహిమ ఎవరిదై ఉన్నది? అవునండి. ఆ మాట చూసారు ఒకసారి? మత్తయి సువార్త, రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి. పుట్నోట్లో రాయబడింది. దాన్ని చదివేది లేదు. మనం కంటిన్యూగా మళ్ళీ వెళ్ళిపోతాం. 14, 13 వచనంలో
మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. అక్కడ రెండు వేయబడింది పుట్నోట్లో. దుష్టుని నుండి అనేది ఒకటి, తప్పించుము అనే స్థలంలో రెండు. దుష్టుని నుండి అంటే కీడు నుండి. రెండవది కొన్ని ప్రాచీన ప్రతుల్లో రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నవి ఆమేనని కూర్చబడి ఉన్నది. అది పరలోక ప్రార్థన. ఆ పరలోక ప్రార్థనలో రాజ్యము ఎవరిది చెప్పండి? ఏం రాజ్యము? దేవుని రాజ్యం, పరలోక రాజ్యం. బలం, మహిమ. ఈ ప్రేయర్లు మీకు రాలేదు కాబట్టి మీరు తీసుకునేస్తూ ఉంటారు. ఈ ప్రార్థన మీకు తెలియలేదు కాబట్టి మహిమ ఎవరికిదా? ఆమేన్. అర్థమైందా? మహిమ ఎవరికి? చివరి లేఖనం చదివేసి ప్రార్థనకి వెళ్దామండి. సమయం కూడా అయిపోయింది. చివరి లేఖనం మత్తయి 5వ అధ్యాయం 16. దగ్గరకు వచ్చాం మత్తయి దగ్గర. మత్తయి 5:16. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. హల్లెలూయా. ఇప్పుడు మీరేం చేయాలా? ఎవరికి మహిమ రావాలి మీ ద్వారా? ఎవరిని మిమ్మల్ని మహిమపరచాలి? ఇంకో కోణం గమనించాలి. ఇంతవరకు మాట్లాడింది మీరు దేవుని ఏం చేయాలి చెప్పాలి. మీరేం చేయాలి? తిన్నా, పానం చేసినా, ఏం చేసినా మీరేం చేయాలి? దేవుని మహిమపరచాలి. సమస్తము ఆయనకే మహిమ చెల్లించాలి. దేహంతో ఆయన్ని మహిమపరచాలి. ఇదంతా కూడా మీరు మహిమ చెల్లించవలసినటువంటి విషయం. కానీ మత్తయి 5:16 మీరు మహిమ కాదు, మనుష్యులు, మిమ్మును చూసే మనుష్యులు ఎవరిని మహిమపరచాలి? హల్లెలూయా. ఈరోజు ఇది కొంతవరకు చేస్తున్నాం, దేవుని మహిమపరిచేది. కానీ మిమ్మల్ని జనాలు చూసినప్పుడు మీరు ఆరాధించే దేవుణ్ణి మీ ద్వారా మహిమపరుస్తున్నారా, తిడుతూ ఉన్నారా? హలో 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 అంటే ఏం అవతల నుంచి రిప్లైనే లేదే. స్తోత్రం. హల్లెలూయా. స్విచ్ ఆఫ్ అన్న రావాలా? నాట్ రీచబుల్ అన్న రావాలా? బిజీ అన్న రావాలా? ఏమీ రాలేదు. ఏం అర్థం? స్తోత్రం. హల్లెలూయా. అందరికి నిద్ర వచ్చిందా? అయ్యా మెసేజ్ చేయడం ఆపుతా, స్టార్ట్ చేయలేదు. ఇదే మెసేజ్ యాక్చువల్గా. హల్లెలూయా చెప్తారా? ఆమేన్. హల్లెలూయా చెప్పండి. మీరు మహిమపరచాలి. మీ సత్క్రియలను చూసి మీ చుట్టూ ఉన్న మనుష్యులు దేవుని మహిమపరచాలి. అప్పుడు మీరు సరిగ్గా నడవాలి, సరిగ్గా బ్రతకాలి, సరిగ్గా జీవించాలి. నీ నోటి మాటలో, నీ ప్రవర్తన, నీ జీవన శైలి అన్నీ దేవునికి మహిమకరంగా బ్రతకాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు నువ్వు మహిమపరిచేదానికంటే దేవుణ్ణి నీ జీవితాన్ని బట్టి ఇంకొకటి దేవుని మహిమపరచా చూడండి, అది దేవుడికి ఇంకా చాలా సంతోషం. ఎంతమంది రాత్రి కోరుకుంటున్నారు? నేను దేవునికి మహిమను, నేను మహిమ చెల్లిస్తా, నా క్రియలు, నా సత్ప్రవర్తనల ద్వారా దేవునికి చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అవునండి. రెండు విషయాలు. దానికి మీరు ఫలిస్తే ఆ ఫలాలను చూసి ఇంకోడు నేను దేవుని మహిమపరుస్తాడు, నిన్ను హెచ్చించి ఆశీర్వదించిన దేవుణ్ణి. రెండవది నీ సత్క్రియలను చూచి పరలోకపు తండ్రిని మహిమపరుస్తారు. అప్పుడు నీ జీవితము పాటల ద్వారా మహిమ, ఆరాధన ద్వారా మహిమ, మందిరానికి రావడం ద్వారా మహిమ. ఈ మహిమ ఒక ఎత్తు అయితే, నువ్వు ఆశీర్వదించబడినప్పుడు అనేకులు దేవుని మహిమపరుస్తారు. నువ్వు మంచి సత్క్రియలు చేసినప్పుడు దేవుని మహిమపరుస్తారు. అయితే ఈరోజు నీ ద్వారా దేవునికి మహిమ ఎక్కువ వస్తుందా ప్రజల ద్వారా అంటే లేదండి. చాలామంది వీడు చర్చికి పోతాడు, వీడు బైబిల్ చదువుతాడు,
వీడు మారినాడు అంటాడు, కానీ వీడు ఏం మారలేదు అని దూషిస్తున్నారు. అలా దూషించేటట్లుగా నువ్వు నడుచుకుంటే దేవుడు చాలా బాధపడతాడు, దేవుడు చాలా దుఃఖిస్తాడు. అలాగ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి మహిమ దేవుడికి ఇవ్వకుండా ఆ స్థానంలో నీ ద్వారా దేవునికి దూషణ చెల్లించేటటువంటి వారు ఎక్కువ మంది. అందుకనే వారి జీవితాల్లో అద్భుతాలు జరగలేదు. గుర్తుపెట్టుకో. నీ ద్వారా దేవుడికి మహిమ వచ్చిందా? యేసు ప్రభు ఈరోజు శరీరధారిగా లేడు. యేసు ప్రభుని చూపించాల్సింది లోకానికి నువ్వు నేనే. ఎలా యేసు ప్రభుని ఎలా చూపిస్తావు? యేసు ప్రభు గుణగణాలని, యేసు ప్రభు స్వభావాన్ని, యేసు ప్రభు యొక్క మాధుర్యాన్ని, యేసు ప్రభు చూపించినటువంటి ఆ అడుగు జాడల్ని మనము మనుషుల ఎదుట చూపించాలి, మాటల్లో చూపించాలి. గర్వాంధులుగా ఉండకూడదు, అతిశయోక్తులుగా ఉండకూడదు. మనం దేవుణ్ణి చూపించినప్పుడు మహిమ ఎవరికి వస్తుంది? చెప్పాలి గట్టిగా. అలాంటి ఒక జీవన శైలి మీరు బ్రతకలేదు అని అంటే ఈ రాత్రి మీరు దానికి మిమ్మల్ని సమర్పించుకోండి. 2 మహిమ, నీవు దేవుని మహిమపరచటం అది వ్యక్తిగత మహిమ. నీ జీవితం ద్వారా ఇతరులు దేవుని మహిమపరిచేది దేవుడికి అద్భుతమైన మహిమ. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. ఈ 2 మహిమ ఈ రాత్రి దేవుడికి మనం చెల్లించాలి. ఒకవేళ మనుషులు నీ ప్రవర్తనను బట్టి ఇంతవరకు దేవుణ్ణి దూషించేటట్లు, దేవుడి నామం ఘనహీనమయ్యేటట్లు, దేవుడి నామం తిట్టబడేటట్లు ఇలాగ నీవు నడుచుకొని ఉంటే ఈ రాత్రి దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఆ జీవన శైలిని మార్చుకో. నీవు దేవుడికి బయట ఈ లోపల ఎక్కడెళ్ళినా నీ లైఫ్ను చూస్తే మహిమ దేవునికి రావాలి. అలాంటి జీవన శైలి నువ్వు బ్రతకగలిగితే నీ లైఫ్, నీ జీవితం టోటల్గా మారిపోతుంది. ఉన్నపాటిని అందరూ లేచిన పడదాం. ఈ రాత్రి దేవుడికి మహిమ చెల్లించాలని దేవుడు చెప్పాడు. నీ జీవితం ద్వారా నీ భర్త రక్షించబడాలి, నీ పిల్లలు రక్షించబడాలి, నీ పక్కింటి వాళ్ళు రక్షించబడాలంటే నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ తీసుకురాగలిగితే అవతల వ్యక్తి మార్చబడతాడు. మీ సత్క్రియలు వెలుగు చుండనీయుడి, మనుషుల దగ్గర వెలుగు వలె వెలగాలి మీ జీవితం. అందరు కళ్ళు మూస్తారా? దేవుని వైపు చూస్తారా? ఇంతవరకు నీ జీవితం ద్వారా దేవునికి ఘనహీన చేసావేమో, దేవుడు తలదించుకునేటట్లు నువ్వు బతికావేమో, దేవుడి నామాన్ని దూషించావేమో. నీ బ్రతుకు ద్వారా, నీ పాపిష్టి కార్యకలాపాల ద్వారా దేవుణ్ణి నిందించారేమో, దేవునికి అవమానాన్ని తీసుకొచ్చావేమో ఇంతకాలం. ఒక్కసారి అలాంటివి ఉంటాయి ఖచ్చితంగా. అలాంటి సన్నివేశాలు నీ జీవితంలో ఎక్కడ జరిగి ఉన్నా ఇప్పుడే గుర్తుకు తెచ్చుకో. దేవా, యేసయ్యా, నీ నామానికి అవమానంగా బతికాను, నీ నామాన్ని దూషించేటట్లుగా నడిచాను. ఒక్కసారి క్షమించు నాయనా. నా మాటల్ని అణచుకుంటాను, నా ప్రవర్తనల్ని మార్చుకుంటాను, నా జీవితాన్ని మార్చుకుంటాను. మహిమపరిచే నోట్లో, మహిమపరిచే జీవితంలో బయట కూడా ప్రజలు మహిమపరిచేటట్లు బ్రతుకుతాను. బయట కూడా నా ఇంటి వారు, నా వీధిలో ఉండేవారు, నా పని స్థలంలో, నేను వెళ్ళే ప్రతి ప్రాంతంలో క్రీస్తు మాదిరిని చూపిస్తాను. క్రీస్తుకు ప్రియంగా బ్రతుకుతాను, క్రీస్తుకు లోబడుతాను. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ ఆత్మలో ఒక్కసారి పరిశీలన చేసుకోండి. ఈ రాత్రి దేవుడు సూటిగా మీతో మాట్లాడి ఉన్నాడు.
దేవుడికి మహిమ రావాలని కోరుకుంటున్నాడు. దేవుడికి నువ్వు మహిమ చెల్లించే కొలది అది నువ్వు వ్యక్తిగత జీవితం ద్వారా మహిమ, నీ సత్క్రియలను వెలిగించుచున్నందువలన దేవునికి మహిమ. ఈ రెండు మహిమలు మీరు తీసుకొని రాగలిగితే మీరు ధన్యులే, మీరు ధన్యులే. మిమ్మల్ని దేవుడు వదిలిపెట్టడు, మిమ్మల్ని దేవుడు విడిచిపెట్టడు. అపవాది కోరల్లో ఉండరు, బంధకాలలో ఉండరు. బ్రేక్ త్రూ, మీ జీవితాల్లో ఒక బ్రేక్ త్రూ జరుగుతుంది, జరుగుతుంది. ఇప్పుడే 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 మౌనంగా ఉండొద్దు. అందరూ అప్పగించుకో. నీ జీవితాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకో. ఎస్, నీ జీవితాల్లో నోటి దురుసు, నీ జీవితాల్లో అనేక అబద్ధమైన మాటలు, నీ జీవితంలో దేవుడికి ఇష్టం లేని చేష్టలు, దేవుడికి ఇష్టం లేని అలవాట్లు, దాని ద్వారా ఎన్నిసార్లు దూషించబడి ఉన్నాయి దేవుని నామం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వే దేవుని గురించి చెప్తావు, నువ్వు దేవుని గురించి చెప్తావు, నువ్వే మారలే. నువ్వే దేవుని గురించి చెప్తావు, నువ్వు మందిరానికి వెళ్తావు, నువ్వు మారలే అన్నప్పుడు దేవుడికి దూషణ. నీవు మారావు బ్రదర్, సిస్టర్. పా, ఎట్లా ఉండే నువ్వు, ఎట్లా మారిపోయినావు, ఎట్లా బతికినా నువ్వు ఎట్లా మారిపోయినావు. ఇది ఎలా సాధ్యమైంది? ఎవరు మార్చారు నీ జీవితాన్ని? ఎలా మారిపోయినావు ఈ దురలవాట్లు వదిలి? ఎలా మారిపోయినావు ఈ పెంట జీవితాన్ని వదిలి? ఎలా మారిపోయావు చీకటి జీవితాన్ని వదిలి? ఎలా సాధ్యమైంది అని అడిగారనుకో, అప్పుడు దేవునికి మహిమ, అప్పుడు దేవునికి మహిమ. ఊరికే నువ్వే మారిపోయినానని బుర్ర ఊదుకునేది కాదు మహిమ. నీ సత్ప్రవర్తనలు చూచి, మీ నడతల్ని చూచి, మీ మాటల్ని చూచి, మీ బిహేవియర్ని చూచి, ఓరా శాఖ మహందర గదనమా. అందరు అప్పగించుకోండి ఇప్పుడే. ప్రభువా నేను మహింపరుస్తాను చెప్పు. దేవుని జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు, కానీ ఆయనను మహింపరచట్లేదు. నువ్వు ఆయన చేసిన మేలుల్ని చెప్పట్లేదు పక్క వాళ్ళకు కూడా. దాన్ని తాళం వేసేసి బంధించేస్తున్నావు. నువ్వు పొందిన మేలును, నువ్వు పొందిన అనుభూతిని, నువ్వు పొందిన విడుదలను చెప్పు, చెప్పు, చెప్పు. ఓ నీ కుటుంబంలో చెప్పు. ఓ మహిమ తీసుకొస్తాను నీకు నాయనా. మహిమ కోసమే నన్ను ఎన్నుకొని ఉన్నావు, ఏర్పరచుకొని ఉన్నావు, నన్ను తెలుసుకొని ఉన్నావు. హల్లెలూయా. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, రానై ఉన్నవాడా. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, రానై ఉన్నవాడా. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. అందరూ పాడాలి. అందరూ కళ్ళు మూసుకొని, ఎవరు కళ్ళు తెరకూడదు. అందరూ చప్పట్లు కొట్టి పాడాలి. చప్పట్లతో మహింపరచు, దేహంతో, పాటలతో. నా యేసుకే మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టి గట్టిగా వినపడాలి, మీ శబ్దం వినపడాలి. మహిమ హల్లెలూయా. చప్పట్లు. పరిశుద్ధాత్మలో పరవశిస్తూ విడుదలతో శరీరము విడుదల చేయబడబోతున్నది. స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రములు. విడుదలకు ఎవరైనా వచ్చి బయట ఉంటే లోపలికి వచ్చేయాలి. ఇప్పుడు ఎవరు బయట ఉన్నా లోపలికి వచ్చేయాలా? స్తోత్రములు. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా,
ఉన్నవాడా, రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, తానై ఉన్నవాడా. రాజుల గ్లోరీ, గ్లోరిఫై గాడ్. ఉన్నవాడా, రాజులరా, మీ సర్వ శరీరాలలో తలంతటా, తల నుండి పాదాల వరకు నూతన బలం, నూతన శక్తి. ఓ రానై ఉన్నవాడా, రాజుల రాజా, ప్రభువా, ఉన్నవాడా, రాజుల రాజా, రాజా యేసు రాజా, ప్రభువా, రానై ఉన్నవాడా. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మన యేసుకే, మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. మహిమా మీ ద్వారా, మీ ద్వారా వెళ్ళాలి, మహిమ వెళ్ళాలి, మహిమ వెళ్ళాలి. ఓ స్తోత్రములు. హల్లెలూయా. అందుకే సృష్టించబడ్డా. ఓ షాబా రాబాబా. పరిశుద్ధాత్మ చేత నింపండి, పరిశుద్ధాత్ముడా నింపండి, ప్రతి వారిని నింపండి. ప్రతి తల మీద దేవుని అగ్ని, ప్రతి శరీరం మండాలి. అగ్ని జ్వాల దయించు, అగ్ని దయించు, అగ్ని ప్రతి గుండెలో నుండి రావాలి అగ్ని, ప్రతి మనస్సులో అగ్ని. ఫైర్ ఫైర్. ప్రతి తల నుండి పాదాల వరకు అగ్ని. హల్లెలూయా స్తోత్రములో, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములో. ఆమేన్. హల్లెలూయా స్తోత్రములో, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములో, హల్లెలూయా స్తోత్రములో, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములో. గ్లోరీ 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 టు గాడ్, గ్లోరీ టు గాడ్. స్తోత్రములో, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములో. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములో, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములో. రాజుల రాజా, ప్రభుల ప్రభువా, రానై ఉన్నవాడా, రాజుల రాజా. అందరూ పాడాలి. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. చెప్పండి. మహిమా మహిమా నా యేసుకే, మహిమా మహిమా మన యేసుకే. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. రెండు చేతులు చాపి హల్లెలూయా స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు. టు గ్లోరీ. స్తోత్రములు. అందరూ ఆయనకు మహిమ చెల్లిస్తూ, నోటి నిండా స్తోత్రాలు చెప్తూ, చేతుల నిండా చప్పట్లు కొడుతూ ఆయనకు స్తుతి చెల్లించండి. చూద్దాం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం యేసయ్యా అని చెప్పండి. స్తోత్రం యేసయ్యా, మహిమ నీకే యేసయ్యా అని మహిమ చెప్తూ చప్పట్లు కొడుతూ మహిమ చెప్పండి. మహిమ అనే మాటను వాడండి. మహిమ యేసయ్యా, మహిమ నీకే,
మహిమ నీకే, మహిమ నీకే, ఘనత నీకే, స్తుతులు నీకే. ఈ రాత్రి వేళ ఆరాధన నీకే, నీకే, నీకే. ఓ రిసీవ్ హోలీ గోస్ట్. ఓ మహిమ, 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 మహిమ. యు టేక్ గ్లోరీ. ఓ యువర్స్. Oh, glory, yours, Lord. Yours, Lord. Pour your blessing. Pour your blessing. Oh, pour your anointing. నాకు విడుదల ఇవ్వండి, నాకు స్వస్థత ఇవ్వండి, నాకు బలం ఇవ్వండి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వండి, నా జీవితంలో అద్భుతం చేయండి. ఓ రబాషా. ఇప్పుడే అడుగుతుండగానే ఆమేన్, ఆమేన్. నీ శరీరంలో ఏమేమైతే లోటు పాటలు ఉన్నాయో ఇప్పుడే డూ హోలీ గోస్ట్, డూ మిరాక్యులస్ పవర్, హోలీ గోస్ట్. ఓ రాసగనామా. శరీరంలో ఒక అద్భుతం జరుగుతోంది నీ శరీరంలో. Rasagana Reserehende Reke Lebere Saka Rakashaga Ragadanama Abba Oh Lesa Ragadanama Labarasa. The fire, holy fire. Rasagana Oh Rashabala Liba Kaba Rabala Shandara Liseraha Ora Kama Shela Rigana Shaga Ragadanama Lere Sere Gatara Shama Kaba Baba. మహిమ నింపినందుకు వందనాలు. నీ మహిమతో నింపినందుకు వందనాలు. నీ ఆత్మతో నింపినందుకు వందనాలు. నీ బలముతో నింపినందుకు వందనాలు. నాలో ఉన్న చీకు చింతలు వెళ్ళిపోయినందుకు వందనాలు. నాలో ఉన్న భీతి పోయినందుకు వందనాలు. నాలో ఉన్న సందేహం పోయినందుకు వందనాలు. నాలో ఉన్న కలవరం పోయినందుకు వందనాలు. నాలో ఉన్న ప్రతి భారము నన్ను వదిలి బయటికి వెళ్ళిపోయినందుకు వందనాలు. ఫ్రీ అయిపోయాను. పరిశుద్ధాత్ముడు నన్ను ఫ్రీ చేశాడు. ఓ రషగర హందరా. పరిశుద్ధాత్మలో పరవశించండి, పరిశుద్ధాత్మలో ఆనందించండి. హల్లెలూయా. ఓ షగర హందరే ఓ రిగరే షెరెరే ఓ రగదనే నేరెరే ఓ షందరెరే. పరిశుద్ధాత్మలో ఆనందించుతూ, పరిశుద్ధాత్మలో పరవశిస్తూ. ఓ మీ యొక్క మైండ్ అంతా ఫ్రీ అవుతుంది. ఓ నీ శరీరం అంతా ఫ్రీ అవుతుంది. నిన్ను కట్టిన కట్లన్నీ ఊడిపోతున్నాయి. నిన్ను వెంటాడిన ప్రతి సాతాను కోట్లన్నీ లయమవుతున్నాయి. నిన్ను పట్టుకోవాలని, పాడు చేయాలని, పతనం చేయాలని, నిన్ను ముంచేయాలని, నిన్ను నశింపజేయాలని, నిన్ను వెంబడించినవి, నీ వెనకాల వచ్చుచూ ఉన్నవి అది తిరిగి పరిగెత్తుతున్నాయి. వదిలిపెట్టి పరిగెత్తుతున్నాయి అవన్నీ వదిలిపెట్టి. ఓ పరిగెడుతున్నాయి అవన్నీ. నీలో దాగి ఉండేవి, నీలో దాగి ఉండేవి, నీ మైండ్లో దాగి ఉండేవి, నీ కడుపులో దాగి ఉండేవి, నీ ప్రేగులో దాగి ఉండేవి, నీ ఆలోచనలో దాగి ఉండేవి. ఇప్పుడే పరిశుద్ధాత్మ అగ్నికి ముందర నిలబడలేక బాబా ఓ అన్ని లయమవుతున్నాయి. అన్ని పిశాచ శక్తులు, దురాత్మ శక్తులు, నీకు వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఆత్మలు ఇప్పుడే పారిపోతున్నాయి. అన్ని లయమైపోతున్నాయి. ఓ నీ తల నుండి పాదాల వరకు ఇక్కడ చర్చిలో ఎవరు అల్లా నిలబడి ఉన్నారో అందరి తలల మీద మండుచున్న అగ్ని దిగుతుంది. ఇప్పుడు ప్రతి తల మీద అగ్ని దిగుతుంది. ఇప్పుడు అది పరిశుద్ధాత్మగ్ని, అది పరిశుద్ధాత్మగ్ని. ప్రతి తలల మీద, ఇక్కడ నిలబడిన అందరి తలల మీద. ఓ టచ్ హోలీ గోస్ట్.
థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ, థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ. ప్రతి తలల మీద, ప్రతి వారి మీద ఇక్కడ ఒకరు ఇద్దరు కాదు, అందరి మీద ఓ దిగని దిగని వారు గ్రహించున్నట్లు, వారు మండునట్లు, ఓ వారు ఫ్రీ 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 అవునట్లు, మైండ్లో ఫ్రీ అవునట్లు, శరీరంలో ఫ్రీ అవునట్లు, ఓ నరాలలో కండరాలలో దేవుని బలమైన హస్తము దిగని వందనాలు ఒక్కొక్కరి మీద దిగినందుకు వందనాలు. శత్రు కోట్లన్నీ లయపరిచినందుకు వందనాలు. వారిని అడ్డుకునేవన్నిటినీ లయపు చేసినందుకు వందనాలు. ఓ ఈ నెలంతటా వారిని సమృద్ధిగా నడిపించండి. ఈ ప్రార్థనలో వచ్చిన వాళ్ళు గొప్ప జయాన్ని చూడబోతున్నారు, గొప్ప మిరకిల్స్ని చూడబోతున్నారు. గొప్ప మిరకిల్స్ని దేవుడు మీ కొరకై చేయబోతున్నాడు. మీ కొరకై గొప్ప ద్వారాలు తెరబోతున్నాడు. మీరు ఇంతవరకు దేనికైతే భయపడ్డారో, దేనికైతే మీ జీవితాల్లో కృంగిపోయి ఉన్నారో, దేవుడు వాటన్నిటిని తరమగొట్టుచున్నాడు. వాటన్నిటిని రాత్రి దేవుడు లయపరుచుచున్నాడు. ఈ రాత్రి దేవుడు కార్యాలు జరిగించుచున్నాడు. ఓ రకధన సభరభా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి వారి జీవితంలో దేవుడు కార్యాలు జరిగించుచున్నాడు. ప్రతి శరీరాలు విడుదలై ఉన్నాయి. ప్రతి ఆత్మలో ఆనందమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అందరు కూడా దేవుని స్తుతిద్దామా? చివరి సమయంలో వచ్చాం. అందరు దేవుని స్తుతిద్దామా? అందరు రెండు చేతులు పైకి చాపి ఒక ప్రార్థన చేయండి. మీకు ఏం కావాలి? మీరు ఏ స్థితిలో ఉన్నారు? ఒక్క ప్రార్థన 2 నిమిషాలు. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నీకు ఏమి అయితే ఒపీనియన్ కలిగి ఉన్నావు నీ జీవితం పట్ల, కుటుంబం పట్ల? వాట్ డస్ యు వాంట్? ఏం కావాలి నీకు? నీ జీవితంలో ఏం కావాలి? వాట్ యు వాంట్? ప్లీజ్ ఆస్క్ టు గాడ్, ప్రే టు గాడ్. హల్లెలూయా. అడుగు విశ్వాసంతో అడుగు. దేవా నీ మహిమ కోసం అడుగుతున్నానని చెప్పు. దేవుడు నిన్ను హెచ్చిస్తబోతున్నాడు, బ్లెస్ చేయబోతున్నాడు. ఉద్యోగ ద్వారాలకు ఆటంకం ఉందా? వివాహ జీవితానికి ఆటంకంగా ఉందా? గర్భఫలానికి ఆటంకంగా ఉందా? నీవు ముందుకెళ్లకుండా ఆటంకంగా ఉందా? నీ వ్యాపారానికి ఆటంకంగా ఉందా? నీకు రావాల్సిన ధనం రాకుండా ఉందా? ఫైనాన్షియల్గా పడిపోయి ఉన్నావా? ఇప్పుడే ఒక చిన్న ప్రార్థన చెయ్యి. ప్రభా, నేను ఒంటరిగా, నా వల్ల కాదు, నేను హోప్లెస్, నేను వీక్నెస్, గివ్ మీ యువర్ పవర్, గివ్ మీ యువర్ హ్యాండ్. నాకు హెల్ప్ చేయండి. ఈ నెలలో నా జీవితంలో మిరకిల్ చేయండి, నా కుటుంబంలో మిరకిల్ చేయండి. ఏదేదల్లా మోయబడింది అది తెరవబడాలని చెప్పు. ఏదేదల్లా తెరవబడింది అది మోయబడాలని ప్రార్థన చేయి. ఏమేమి కావాలో నీకు అందరూ నేను వచ్చే నెల నేను సాక్ష్యం చెప్తాను, మిరకిల్ చేయండి. కోర్టులో కేసులో కొట్టివేయబడాలా? యేసు నామములో కొట్టివేయబడుతుంది. నీ శరీరంలో అనారోగ్యాలు ఉన్నాయా? నీ శరీరంలో భయం ఉందా? నీ శరీరంలో చేతబడులు ఉన్నాయా? దయ్యాలు ఉన్నాయా? మాంత్రిక్రియలు ఉన్నాయా? నిద్ర లేదా? ఆరోగ్యం లేదా? నీ సాతాను చెలగాటం ఆడుతున్నాడు నీ జీవితంలో. ఇప్పుడే అన్ని నిర్మూలమవుతున్నాయి. ఈ సమయంలో అన్ని నిర్మూలమవుతున్నాయి. నువ్వు అడుగుతుండగానే ప్రార్థిస్తుండగానే దేవునికి మొరపెడుతుండగానే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఏం కావాలి నీ జీవితంలో ప్రియ సహోదరుడా? ఏం కావాలి నీ జీవితంలో ప్రియ సహోదరి? అందరూ అడగండి. అమేన్. డోంట్ వేస్ట్ టైం. డోంట్ వేస్ట్ యువర్ టైం. వాల్యుబుల్ టైం ఫర్ యూ. నౌ వెరీ వాల్యుబుల్. ప్లీజ్ లౌడ్లీ అడగండి. ఎక్కడ సతికిలో పడిపోయినారు? ఎక్కడ నువ్వు ఇబ్బంది పడతా ఉండావు? ఏ పార్ట్లో, ఏ ప్రాంతంలో నీ శరీరంలో ఆరోగ్యం లేదా? నీ శరీరంలో బలహీనంగా ఉందా? రాత్రిలో భయపడతా ఉండావా? అన్ని అడుగు. ఇప్పుడే అన్ని మార్చివేయబడతా ఉంది. ఇక్కడ పరిశుద్ధాత్ముడు సంచారం చేస్తున్నాడు. ఆయన నీలో సంచారం చేయాలని రాత్రి కోరుకుంటున్నాడు. పరిశుద్ధాత్ముడా, నాలో సంచారం చేయండి, నా హృదయంలో సంచారం చేయండి, నా హృదయంలో నివసించండి, నా తలంపులో నివసించండి, నా జీవితంలో నివసించండి, నా కుటుంబంలో నివసించండి. పరిశుద్ధాత్మ, అడుగు.
వదలొద్దు, వదలొద్దు, వదలొద్దు. ఓ ఎస్ ఎస్ ఎస్, మిరకిల్ జరుగుతుంది, మిరకిల్ జరుగుతుంది. ఓ ఎస్, దేవుడు నీకోసం ఈ రాత్రి కార్యాలు చేయబోతున్నాడు బ్రదర్, నీకోసం కార్యాలు చేయబోతున్నాడు బ్రదర్, నీకోసం కార్యాలు చేయబోతున్న సిస్టర్. ఓ ప్రతి ఒక్కరు అడగండి, అడగండి. ఈ రాత్రే ఇప్పుడే. అందుకే యేసుని అడగడానికే వచ్చాం, యేసుని అడగడానికే వచ్చాం, యేసుతో మొర్రపెట్టడానికే వచ్చాం. దేవుడు మిరకిల్ చేస్తాడు. మోకాళ్ళలో నొప్పుందా, మోకాళ్ళలో యేసు నామములో స్వస్థతను ప్రకటిస్తున్నానని చెప్పు. పాదాల్లో యేసు నామములో స్వస్థతను, తలలో యేసు నామములో స్వస్థతని, కడుపులో యేసు నామములో స్వస్థత చెప్పు, చెప్పు. దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఓ దేవుని బలమైన హస్తం. ఓ ఒక్కొక్కరి మీద ఏ పరిస్థితులు చెప్పావో, నువ్వు ఏ పరిస్థితుల కోసం అడిగావో, ఇప్పుడే దేవుడు మొదలు పెట్టడం ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడే ఇప్పుడే ఇప్పుడే, రేపటి కాదు, ఇప్పుడే. వెంటనే యేసయ్య వెంటనే కార్యం చేస్తాడు. ఆలస్యం చేయడు నీ జీవితంలో, అద్భుతం చేస్తాడు నీ జీవితంలో, మహిమగల కార్యాలు చేస్తాడు నీ జీవితంలో. హల్లెలూయా. నిన్ను బాధించిన అపవాది, నీతో పోరాడిన అపవాది, నిన్ను వేధించిన పరిస్థితులు అన్ని పతనం అవుతున్నాయి. నువ్వు నిలబడబోతున్నావు, నువ్వు తల ఎత్తుకొని నిలబడబోతున్నావు. ఓ నీవు సాక్షిగా నిలబడబోతున్నావు. అన్ని లయమైపోతున్నాయి. ఎంతమంది ప్రార్థన చేశారో అన్ని పొంది ఉన్నామని నమ్ముతూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్పండి. మీరు అడిగిన వాటిని పొందుకొని ఉన్నామని స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అది జరగడం ప్రారంభించబడింది. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం డాడీ, స్తోత్రం డాడీ. అడిగిన వాటిని అన్నిటిని ప్రొవైడ్ చేసినందుకు పరిశుద్ధాత్మ నీకు వందనాలు, ప్రొవైడ్ చేసేసినందుకు వందనాలు, ప్రొవైడ్ చేసేసినందుకు వందనాలు. ఓ మిరకిల్ చేసినందుకు వందనాలు. నీకు స్తోత్రాలు నాయన, నీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వచ్చిన ప్రతి వారిని నీ ఆత్మతో నింపారు, నీ వాక్యంతో నింపారు, నీ వాగ్దానంతో నింపారు, నీ నిరీక్షణతో నింపారు, నీ యొక్క ధైర్యంతో నింపారు, నీ యొక్క నిరీక్షణతో నింపారు తండ్రి. నీకు వందనాలు నాయన. ప్రతి వారు ఈ నెలంతటా ప్రభు నాతో ఉన్నాడు, నేను ఒంటరి వాడిని కాదు, ఈ పరిస్థితి నేను జయించగలను, దీనిని నేను చేయగలను. క్రీస్తు యేసు కృపచేత, క్రీస్తు యేసు బలము చేత, క్రీస్తు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు. నేను ఓడిపోను, నేను కృంగిపోను, నేను కలవరపడను ప్రభా అని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? అలాంటి విశ్వాసంతో బయలుదేరి వెళ్ళండి. దేవుడు మీతోనే ఉంటాడు, మీ వెన్నంటి ఉంటాడు, మీ తోడుంటాడు. మీ పరిస్థితులన్నీ దేవుడు మార్చుతాడు. దేవా అలా చేయబోతున్నందుకు వందనాలు, మీరు అలా చేయబోతున్నందుకు వందనాలు. ఓ ఈ రాత్రి ప్రార్థనకి వెళ్ళటం మంచిదయ్యింది. ఈ రాత్రి ప్రార్థన నా రాతని మార్చింది, ఈ రాత్రి ప్రార్థన నా జీవితాన్ని మార్చింది, నా బ్రతుకునే ప్రభు మార్చాడు అని నీకు మహిమను తీసుకొచ్చే రాత్రిగా, ఈ ప్రజల ద్వారా నీకు మహిమ వచ్చే రాత్రిగా మార్చినందుకు వందనాలు ప్రభా. నాయనా మమ్మల్ని పుట్టించింది, మమ్మల్ని తండ్రి కలగజేసింది నీ మహిమ కొరకే నాయనా. మాకు కాదు యెహోవా, మాకు కాదు యెహోవా, మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ, మీకే మహిమ నాయనా, నీకే మహిమ చెల్లిస్తున్నా. ఈ రాత్రి వచ్చిన ప్రతి వారి జీవితాలలో మీరు ముట్టారు. ఆత్మ కదిలింపు జరిగినందులకై వందనాలు, ఆత్మ కుమ్మరింపుకై వందనాలు. ప్రతి వారి మీద కుమ్మరించారు, ప్రతి వారిని మీరు ఏలుతున్నారు, ప్రతి వారిని మీరు టేక్ చేశారు పరిశుద్ధాత్మ. ప్రతి వారిని మీ స్వాధీనంలో తీసుకున్నారు, ప్రతి వారిని పాలించబోతున్నారు, ప్రతి వారిని నడిపించబోతున్నారు, ప్రతి వారిని గుణపరచబోతున్నారు, ప్రతి వారిని బాగు చేయబోతున్నారు, ప్రతి వారిని హెచ్చించబోతున్నారు, ప్రతి వారిని ఆశీర్వదించబోతున్నారు. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. సకలము మహిమ మీరే పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తాం. చివరి